హెడ్ మాస్టర్. అవును నా పేరండి కృష్ణ. 595. ఎస్ సార్. గుడ్ అచీవ్మెంట్ అండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, చాలా గొప్ప విషయం. ఈరోజు ఏంటమ్మా వంట? ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర. గంజి వరుస్తున్నారా? ఏ ఎందుకని? ఎందుకు వరచట్లేదు? అది కారణం దేని గురించి? ఏం బియ్యం అవి? విటమిన్స్. చాలు, ఆ మాత్రం తెలిస్తే చాలు. అది కరిగిపోతాయి అన్నమాట. అవి కరిగిపోయినప్పుడు గంజి ఉంచితే పాడైపోతుంది. మనం బిర్యానీ ఎట్లా వండుతామో అట్లే ఉండాలి అన్నం కూడా, అంతే, ఏం లేదు, సింపుల్. ఎంతమంది ఉన్నారు? 5 మందా? 6 మంది. వెరీ గుడ్. సన్నగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, వెయిట్ బాగా చూపిస్తాను నేను. చూస్తాను. ఈ జిల్లాలో టాప్ కదా ఇది? అవును సార్. ఈ 595 చేసిన అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అండి. ఏం చేస్తా ఉంది ఇప్పుడు? అమ్మాయి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయింది సార్. ట్రిపుల్ ఐటీ వచ్చిందండి, అల్లం వచ్చింది. ఐఐటీకి వెళ్తుంది. ఐఐటీకి వెళ్తున్నా. వాళ్ళ అక్క ట్రిపుల్ ఐటీ. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫ్రీగా జాయిన్ చేసుకున్నారా? ఫ్రీగానే. ఫీజు లేకుండా. ఫీజు అంటే 1 lakh అంతా కట్టించుకున్నారు. యాక్చువల్గా 250 అంటే 2.5 అంటే అంత పెద్ద. లాస్ట్ ఇయర్ కూడా లక్క టాపర్ సార్. ఆవిడకి ఎన్ని మార్క్స్? ఆ అమ్మాయి 570. అమ్మాయి పేరండి? ఆ అమ్మాయి పేరు జయ అండి. జయ. ఈ అమ్మాయి పేరు? ఈ అమ్మాయి పేరు అనుష్క అండి. అనుష్క. 593. ఈ అక్క చెల్లెలు ఇద్దరు మంచి చదువులు తల్లు. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు సార్ మన దగ్గర. వాడు పర్లేదా? వాడు పర్లేదండి, యావరేజ్. టాపర్. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మామూలు ఫార్మర్సే. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నారంతా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు ఉన్నాయి కదా, వాటిని పర్యవేక్షిస్తూ ఉంటాం, మంచిగా పెడుతున్నారా లేదా అనే ఉద్దేశంతో. ఈరోజు ఈ స్కూల్కి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఈ అనకాపల్లి జిల్లాలోనే 595 మార్క్స్ వచ్చిన, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్కూల్. మీరు చాలా గర్వపడచ్చు. మీ డిఓ గారు అయితేనేంటి, మీ హెడ్ మాస్టర్ గారు అయితేనేంటి, ఇట్లా ఈ స్కూల్స్ మీద బాగా మంచి చూడడము. 595 మార్క్స్ రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో ఇష్టంగా కష్టపడి పనిచేస్తేనే మా పిల్లలు బాగా చదవాలి. అంతకుముందు కూడా వాళ్ళ సిస్టరే వచ్చింది 579, అవునా కదా? తెలుసా మీకు? నిన్న 595 వచ్చిన ఒక సిస్టర్, వాళ్ళ సిస్టరే 579 వచ్చింది గత సంవత్సరం, 2 ఏళ్ల క్రితం. అట్లా వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఎవరు అబ్బాయి? చేయతండి ఒకడు. శ్రీనివాస్. నువ్వు కూడా మంచిగా రావాలి మార్క్స్. మీ ఇంట్లో పేరు నిలబెట్టాలరా. కాబట్టి ఇంకా కూడా మనము అట్లీస్ట్ 595 రీచ్ చేయడానికైనా ప్రయత్నం చేద్దాం. చూడండి, 6 ఐఐటి ట్రిపుల్ ఐటీ సీట్లు 6 వచ్చాయంటే, 7 వస్తే ఆ టాపర్ పోలేదు, 6 మంది జాయిన్ అయ్యారు. చూడండి ఎంత ప్రభుత్వము. మీరు నిజంగా చెప్తున్నా, మా టైంలో 1987లో 360 మార్కులు ఫస్ట్ క్లాస్. అప్పుడు 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తే పోలోమని దేవాలయాలు పోయి గుండ్లు కొట్టించేది. నిజమే సార్ ఆ కాలం. ఇప్పుడు 500 క్రాస్ అయితే కానీ పైనుంచి కిందికి చూడలేని పరిస్థితి. ఈ 10th క్లాస్ మెమో అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఉండే మార్క్స్, మనం ఏ ఇంటర్వ్యూకి పోయినా ఇంటర్మీడియట్ చూడరు, డిగ్రీ చూడరు, ఫస్ట్ 10th మెమో చూస్తారు. 10th మెమోనే ప్రామాణికం. దాంట్లో ఎలా ఉంది వీళ్ళ స్టాండర్డ్స్, ఆ టైంలో వాళ్ళ మార్క్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నుంచే మీ లైఫ్ టర్న్ అవుతుంది. 10th క్లాస్ నుంచే ఇంటర్మీడియట్ అయితేనేంటి, డిగ్రీ అయితేనేంటి, బీటెక్ ఏదైనా కానీ. కాబట్టి బాగా శ్రద్ధగా చదవండి. మంచి టీచర్లు ఉన్నారు, మంచి చదువు చెప్తా ఉన్నారు. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని మంచిగా కృషి చేస్తేనే మీ భవిష్యత్తులు బాగుంటాయి. మీ తల్లిదండ్రులు పేద కుటుంబాల నుంచి వచ్చింటారు, మీరంతా ఎక్కువ మంది. చిన్న చిన్న వ్యవసాయ పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఇలా చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అర్థమైందా? మంచి ప్రైవేట్ సెక్టర్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని రూల్ ఏం లేదు, అవి అవసరం కూడా లేదు. చెప్తున్నా, గుర్తుపెట్టుకుని, అందరికీ రావు కూడా. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. మీ దగ్గర స్కిల్స్ ఉండాలి కానీ మంచి మంచి ఉద్యోగాలు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం కంటే, గవర్నమెంట్ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగమే చాలా బాగున్నాయి ఇప్పుడు జీతాలు.
ఇక్కడ అధికారులకు చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఇట్లా మేము వచ్చాము, రావాలి, తిరగాలి, ఆడ ఎన్నో పనులు ఉంటాయి. పాపం డిఓ గారు వచ్చారు, జిల్లా అంతా చూసుకోవాలి. కానీ ఫుడ్ కమిటీ చైర్మన్ సార్ వచ్చినారంటే చూసి అన్ని స్కూళ్ళు చూసి మేము చెప్పేది ఏమైనా లోటుపాట్లు చెప్తా ఉంటాం, సార్ అన్ని కవర్ చేసుకోవడం చూసుకోవడం. ఆడ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సార్ కోసం, టీచర్లు అయితేనేంటి, ఇట్లా అన్ని ఎంఈఓలు అయితేనేంటి, ఇట్లా ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉంటాయి. అలాంటి ఏ ఒత్తిడి లేకుండా కంప్యూటర్ ముందు కూర్చొని ల్యాక్ ఆఫ్ సాలరీస్ తెలివి ఉంటే తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలా అని ఆశపడకండి. మీ దగ్గర డిగ్రీలు అయిపోయినాయని డిగ్రీలు సంఖ్యలో పెట్టుకుని తిరిగితే ఉద్యోగాలు రావు. మన దగ్గర స్టఫ్ ఉండాలా. ఆ స్టఫ్ ఉండాలంటే మీరు గ్రౌండ్ నుంచి ఇక్కడి నుంచి మంచిగా కష్టపడి చదివి పైకి వస్తేనే మీకు ఆ స్టఫ్ అనేది వస్తుంది. అన్నీ రెడీగా ఉన్నాయి, అర్థమవుతుందా? బిర్యానీ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. వండేటోళ్ళు మంచిగా ఉండాలా. వండడం అనేది మీ పని, రెడీగా పెట్టుకోవడం టీచర్ల పని, ప్రభుత్వ వ్యవస్థ పని. అర్థమవుతా ఉందే? మీ పుస్తకాలే మీ జీవితాలు, మీ భవిష్యత్తు. బాగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. ప్రతి ఒక్కటి మీ టీచర్లను అడిగి డౌట్లు చెప్పించుకోండి. ప్రభుత్వం మీకు అన్ని వస్తువులు కల్పిస్తూ ఉంది. డిజిటల్ టీవీసు, మంచి డ్రెస్సులు, మీకు షూసు, బుక్సు, మధ్యాహ్న భోజన పథకం, బ్రహ్మాండమైన భోజనం ఇస్తూ ఉన్నాము. విటమిన్స్ కలిపిన భోజనాలు ఇస్తూ ఉన్నాం. చాలా బాగుందా? భోజనాలు బాగుంటున్నాయా? టేస్ట్ ఉంటున్నాయా? అందరూ ఇష్టంగా తింటున్నారా? మంచి దాదాపు 6 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 3 జీతాలు ఉన్నాయి, 6 మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, రుచికరంగా. కాబట్టి బాగుంటుంది. బాగా ఆ విటమిన్స్ కలుపుతారు వాటిలో, బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని చెప్పి ఫోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వాటిని. వాటి వల్ల మీకు బాగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, మెమొరీ శాతం బాగా పెరుగుతుంది. అర్థమైందా? నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తే మనం మింగం ఇంట్లో, ఒకరోజు తింటాం, ఒకరోజు తినాం, ఎట్లంటే అట్లా పడేస్తాం. అదే అన్నంలో పెడితే మనకు తెలియకుండా తింటాం, మన ఆరోగ్యం బాగుపడుతుంది, మనం షార్ప్గా ఉంటాం. ఓకేనా? కాబట్టి అందరూ బాగా శ్రద్ధగా, ఆబ్సెంట్ కావకండి స్కూల్కు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో ఒక సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్లో లింక్ ఎక్కువ ఉంటుంది. మ్యాథ్స్ ఉంది, నిన్నటి చెప్పిన దానికి ఈరోజు లింక్ ఉంటుంది. అట్లా అది మిస్ అయినారంటే అది మళ్ళీ మీకు రిపీట్ చేయాలంటే ఎప్పుడో రివిజన్ అప్పుడు చెప్తారు. ఆ రివిజన్కు టైం ఉంటుందో ఉండదో చెప్పలేము. కాబట్టి బాగా మీరు ఆబ్సెంట్ కాకుండా ఎప్పుడో ఇల్నెస్ ఆఫ్ హెల్త్, ఎప్పుడైనా ఆరోగ్యం మరీ బాగా లేకుంటే తప్ప చిన్న వాటికి ఎగరగొట్టడము, చిన్న ఎవరెవరో ఫంక్షన్లు వాటికి వీటికి పోవడం, ఎన్ని కొంచెం ఇది మీకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సాకేదానికి ఏ విధంగా పనులు చేస్తుంటారో, మీ భవిష్యత్తు బాగుపడేదానికి చదువుకోవడం అనేది మీ వృత్తి. ఇదే మీ వృత్తి. ఇంకొక 6-7 సంవత్సరాలు మీరు మంచిగా ఇష్టంగా చదివారంటే మీ జీవితం సెటిల్ అయిపోతుంది. అప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ బాగా తిరగచ్చు, చేయొచ్చు. అప్పటి వరకు చదువులే మీ పర్మనెంట్గా మీ మనసులో ఉండాల్సింది చదువులే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.